మీరు కనుక రేపు మాకు ఏదైనా సరే ఎమ్మెల్సీ ఇచ్చైనా సరే మాకు మంత్రి ఇవ్వాల్సిందే మంత్రి పదవి. లేకపోతే మాత్రం ఇది పరిస్థితి అన్నారు. ఇప్పుడేంటంటే మేము నల్లమల్ల పులులము అన్నటోళ్ళు ఈరోజు ఏం చేయాలో అర్థం కాక తలకాయలు పట్టుకుంటున్నారట. అరే నేను అనవసరంగా ఈ 10 మందిని తెచ్చుకున్నా కదా! రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైంది. పోనీ ఈ 10 మందిని నేనే తెచ్చుకున్నానని గొప్పగా చెప్పుకోలేని పరిస్థితి. ఆ 10 మంది ఎమ్మెల్యేలను పోనీ మీరన్నా చెప్పుకోండిరా నాయనా కాంగ్రెస్ పార్టీలో మేము వచ్చినాము అనేసి అంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు చూడు స్పీకర్ ముందల అధ్యక్ష మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనేసి పచ్చి అబద్ధాలు ఆడుతున్నా, పచ్చిగా పరువు పోతున్నా, తెలంగాణ ప్రజలందరూ కూడా మొఖాన ఇంత ఉమ్మేస్తున్నా కూడా ఈరోజు పిల్లి కంటే పులి అని చెప్పుకొని విర్రవీగుతున్న వాళ్ళు ఈరోజు పిల్లి కంటే ఘోరంగా కాకుండా పిల్లన్న కనీసం మ్యామ్ మ్యామ్ అంటది. కానీ ఈరోజు అంతకంటే దీనమైన దుస్థితిలో ఉన్న పరిస్థితి ఉందట. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామనడానికి. అంటే సిచ్యువేషన్స్ లేకపోతే మామూలుగా కేర్ చేసే పరిస్థితి కాదు. కానీ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఒక దెబ్బ మీద ఒక దెబ్బ, ఒక దెబ్బ మీద అంటే టైం కలిసి వచ్చినప్పుడేమో అద్భుతంగా ఉంటుంది. ఇక కలిసి రాలేదంటే బ్యాక్ టు బ్యాక్ అన్నీ నెగటివే జరుగుతుంటాయి కదా. సేమ్ అట్లనే ఉంది ఇప్పుడు పరిస్థితి.